అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ హారిక అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సోను సామ్రాజ్యం. వీడియోని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అండ్ పక్కనున్న బెల్ సింబల్ కొట్టడం అస్సలు మర్చిపోవద్దు. వీడియో వచ్చేసి మేము తిరుపతి వెళ్తున్నాము. సో ద ఫస్ట్ టైం నేను తిరుపతి వెళ్తున్నాను. సో కోవిడ్ సెకండ్ స్టేజ్ స్టార్ట్ అయింది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. సో అక్కడ ఎలా ఉంటుంది అనేది మాకు ఐడియా లేదు కాబట్టి మేము అన్ని ఇంట్లోంచే క్యారీ చేస్తున్నాము, లైక్ మాస్క్ ఆర్ శానిటైజర్ వాట్ ఎవర్. అండ్ మేము స్టార్ట్ అయిపోయాము రైల్వే స్టేషన్కి అండ్ ట్రైన్ కూడా ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది. ఇది సికింద్రాబాద్ జంక్షన్ నుంచి ఈవినింగ్ 6కి స్టార్ట్ అవుతుంది. ఇది నారాయణాద్రి ఎక్స్ప్రెస్ అనమాట. కానీ ఇప్పుడు అన్ని స్పెషల్స్ కింద మార్చడం వల్ల మనకి నేమ్స్ ఏమీ తెలియట్లేదు. అండ్ ఈ ట్రైన్ నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ అవర్స్ 6 o'clockకి వెళ్ళాలి తిరుపతికి. బట్ ట్రైన్ డిలే ఉంది 2.5 hours వల్ల చాలా లేట్ అయిపోయింది. మేము రీచ్ అయ్యేసరికి 8 అయింది మార్నింగ్. సో ఫైనల్లీ వీఆర్ ఎట్ తిరుపతి అనమాట. తిరుపతి వచ్చేసాం ఇప్పుడే. యాక్చువల్లీ 9:15 అట్లా అయింది. మేము హోటల్ చెక్ ఇన్ అయ్యాం. ఇది ఎల్ఎన్బి రెసిడెన్స్ అని మన స్టేషన్కి బయటికి విష్ణు నివాసం ఏదైతే ఉంటుందో దానికి పక్కన ఉంటుంది అనమాట ఎల్ఎన్బి రెసిడెన్స్. నేను ఆల్మోస్ట్ ఇక్కడ 4-5 హోటల్స్ తిరిగాను. యాక్చువల్లీ ప్రీ బుక్ చేసుకోలేదు. సో 4-5 హోటల్స్ తిరిగాను. నాకు ఇదొకటే బాగా కంపేర్ చేస్తే బాగా అనిపించింది. అండ్ రండి నేను రూమ్ చూపిస్తాను. దిస్ ఈజ్ వాట్ ఈస్ బెడ్ లుక్స్ లైక్. చాలా బాగుంది అనమాట బెడ్స్. నాకు లైటింగ్ సెటప్ నచ్చింది. సీ దిస్ లైట్ సెటప్ బాగుంది అనమాట. అండ్ సోఫాస్ ఆర్ దేర్, వాట్ వి సే సింగిల్ సీటర్స్ ఆర్ దేర్. అండ్ ఆల్సో స్టడీ టేబుల్. అఫీషియల్ విజిట్ వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది అనమాట ఈ రూమ్. కొంచెం టైం పాస్ చేసుకోవడానికి కూర్చొని చేసుకోవచ్చు. అండ్ దే కెన్ వర్క్ హియర్ ఆల్సో. వాష్రూమ్ వచ్చేసి చాలా బాగుంది. వాష్రూమ్ లుక్స్ లైక్ చాలా బాగుందన్నమాట. షవర్ ఈజ్ టాప్ మౌంటెడ్ షవర్ అండ్ వార్డ్రోబ్ ఫైనలీ ఫేవరెట్ ఫర్ ఆల్ ది లేడీస్ విత్ అ లాంగ్ మిర్రర్. వార్డ్రోబ్ విత్ అ లాంగ్ మిర్రర్ అందరికీ ఇష్టం కదా, మీకు కూడా ఇష్టం కదా. సో రూమ్ చూస్తారు కదండి. సో ఇప్పుడు ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేస్తాం. చాలా ఆకలిస్తుంది. నైట్ ఒక ఫ్రైడ్ రైస్ మాత్రమే తిన్నాం అనమాట. తిరుపతి కాబట్టి నో నాన్ వెజ్, ఓన్లీ వెజ్. సో ఫ్రెష్ అయ్యి we will have some dosa or something and then again we will get back to you. నేనైతే రెడీ అయిపోయాను. నేనైతే ఒక సింపుల్ డ్రెస్ వేసుకున్నాను అండ్ ట్రెడిషనల్ వేర్ తెచ్చుకున్నాను పైకి టెంపుల్కి వెళ్ళాక వేసుకుందాము అని చెప్పి. బట్ ఎందుకో నేను వేసుకోవాలి అనుకోవట్లేదు. బికాజ్ బయట అయితే సన్ చాలా ఉంది అండ్ చాలా హీట్ కూడా ఉంది అండ్ సమ్మర్ కూడా వచ్చేసింది కదా. అండ్ రూమ్లో అయితే అంత ఏం లేదు, ఏసీ ఉంది కాబట్టి. బట్ బయటకు వెళ్తే మాత్రం చాలా హీట్ ఉంది. సో అంత ట్రెడిషనల్ వేర్తో క్యారీ చేయలేను, బై స్టెప్స్ వెళ్తున్నాం కాబట్టి క్యారీ చేయలేను అని చెప్పి ఇంకా నార్మల్ డ్రెస్సే వేసుకున్నాను, లైక్ సింపుల్ డ్రెస్. సో ఇప్పుడు దర్శనంకి వెళ్ళిపోవాలి. నేను ఆల్రెడీ ముందు చెప్పినట్టు మేము బై వాక్ వెళ్తున్నాము అండ్ మేము శ్రీవారి మెట్ల నుంచి వెళ్తున్నాం అనమాట. అండ్ ఇది వచ్చేసి శ్రీనివాస మంగాపురం దగ్గర టెంపుల్. అండ్ ఇది అలిపిరి దాటిన తర్వాత శ్రీనివాస మంగాపురం అనే టెంపుల్ వస్తుంది. సో అక్కడ మేము దర్శనం చేసుకొని అప్పుడు శ్రీవారి మెట్ల నుంచి బై వాక్ వెళ్దామని డిసైడ్ అయ్యాము. సో ఇక్కడ దర్శనం చేసుకున్నాము. అండ్ మేము శ్రీవారి మెట్ల దగ్గరికి వచ్చేసాము. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట శ్రీవారి మెట్లకి. అండ్ తిరుపతి బై వాక్ వెళ్ళే వాళ్ళు అలిపిరి అండ్ శ్రీవారి మెట్లు 2 విధాలుగా వెళ్ళొచ్చు. మేమైతే శ్రీవారి మెట్ల నుంచి వస్తాము అని చెప్పి మొక్కుకున్నాము.
with the first 50 steps. Still many more to go. అండ్ శ్రీవారి మెట్ల మీద నుంచి ఏంటంటే 2388 స్టెప్స్ ఉంటాయి స్టెప్స్ ఎక్కడానికి. అండ్ 2.1 కిలోమీటర్స్ ఆఫ్ వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది తిరుపతి కొండకి. సో మేమైతే ఆల్రెడీ 50 స్టెప్స్ క్రాస్ అయ్యాము. మాకు దర్శనం టైం వచ్చేసి 3 to 4 ఉంది. 3 to 4 స్లాట్ బుక్ చేసుకున్నాం అనమాట. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అవుతుంది, ఆఫ్టర్నూన్ 12:30. సో మేము ఎప్పుడు స్టార్ట్ అయితే పైకి అట్లీస్ట్ 2 hours రీచ్ అవుతాము. సో అక్కడ కొంచెం ఫ్రెష్ అయ్యి అప్పుడు లోపల దర్శనానికి వెళ్తాం. డన్ విత్ 200 స్టెప్స్. ఇంకా 2188 పెండింగ్ ఉన్నాయి. చూడాలి, ఫుల్ ఎండ్ ఉంది, తీరిపోతుంది. ఇంకా 800 స్టెప్స్ ఎక్కాం. ఇంకా 1588 స్టెప్స్ ఉన్నాయి. అమ్మో, నాకైతే ఫుల్ ఆయాసం వస్తుంది. జస్ట్ చూడండి ఎలా అయిపోయినాయో. ఫుల్ స్వెట్, చాలా స్వెట్టింగ్ వస్తుంది, సఫకేషన్ ఉంది. సమ్మర్ కదా, సమ్మర్ వల్ల. ఇంకా 1588 ఉన్నాయి. చూడాలి. నా టీషర్ట్ చూడండి. 1000 స్టెప్స్ ఎక్కేసాము, ఇంకా చాలా ఉన్నాయి. సోను అయితే ఆగిపోతున్నాడు, అన్ని దగ్గర కూర్చుంటున్నాడు. నేనైతే కూర్చుంటే మళ్ళీ మెట్లు 1100 ఎక్కేసామా? ఓకే, 1100 ఎక్కేసాము. సోను కూర్చుండిపోతున్నాడు అక్కడక్కడ. పాప మళ్ళీ నడుస్తున్నా. సోను స్వెట్ అయిపోయాడు ఫుల్గా, షర్ట్ అంతా స్వెట్టింగ్ అయిపోయింది. అండ్ ఎండ్ అయితే చాలా దారుణంగా ఉంది. చూడాలి, దర్శనంకి అయ్యేసరికి బయటకి ఏ టైంకి వస్తామో. అండ్ మళ్ళీ మేము ఇక్కడ ఆగాము కొంతసేపు. చాలా నీరసంగా ఉంది. అండ్ చాలామంది మోకాల మీద ఇంకా బొట్లు పెట్టుకుని ప్రతి మెట్టికి కర్పూరం పెట్టి హారతి వెలిగించి ప్రతి మెట్టికి చేస్తున్నారు. వాళ్ళు ఏ టైంకి పైకి రీచ్ అవుతారో నాకైతే డౌట్. అమ్మో, చాలా గ్రేట్ అసలు. మాకైతే చాలా ఇదైపోయి ఇక్కడ కూర్చున్నాం. మళ్ళీ అయితే కొండకి సగం దూరం వచ్చేసాము. అండ్ ఆ కింద చూస్తున్నట్టయితే ఆ పాయింట్ నుంచి మేము కింద నుంచి నడుచుకుంటూ పైకి వచ్చాము. అండ్ ఆ షెడ్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం బెటర్ ఫీలింగ్ వచ్చింది. అండ్ అప్పుడే ఇంత సగం దూరం వచ్చేసామా అనిపించింది. అండ్ అక్కడ డిస్కస్ చేసుకుంటున్నాము, అమ్మో ఎలా వచ్చాము, ఆ పాయింట్ నుంచి ఇక్కడికి ఎలా వచ్చాము, ఇంకా ఎన్ని ఉన్నాయి అని. ఇక్కడ చూస్తే కనుక అన్ని రాళ్ళు ఒకదాని మీద ఒకటి పేర్చేసి ఉన్నాయి కదా. సో ఇలా చేస్తే ఏంటి అంటే తొందరగా ఇల్లు కట్టుకుంటాము అని ఒక నమ్మకం మీద ఇక్కడ అందరూ ఇలా చేస్తారు తిరుపతిలోని. ఫైనల్లీ లాస్ట్ స్టెప్కి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ దండం పెట్టుకొని హారతి వెలిగించాము. అండ్ ఇంకా తిరుపతి దర్శనంకి వెళ్ళిపోవాలి.
మెట్లు అయితే ఎక్కేసాము. మాకైతే 2.5 hours పట్టింది మెట్లు ఎక్కడానికి. ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అయింది. 12:30కి ఎక్కాము కదా, 2:30. 2 hours. ఓకే, 2 hours పట్టింది మాకు. ఇప్పుడు టైం వచ్చేసి 2:20 అయింది. యాక్చువల్లీ మేము మధ్యలో ఆగాం కాబట్టి లేట్ చేసాము, లేదంటే ఇంకా తొందరనే వచ్చేసే వాళ్ళము. అప్పట్లో అయితే నేను 45 minutesలో ఎక్కేవాడిని, ఇప్పుడు కొంచెం ఎక్కలేకపోతున్నా. అండ్ దట్ సమ్మర్ కదా, అందుకని సమ్మర్ ఒకటి ఫుల్ స్వెట్టింగ్. ఓకే, ఇప్పుడు మేము అయిపోతున్నాం ఎక్కువ. దర్శనంకి వెళ్ళిపోవాలి. దర్శనంకి మావి 300 tickets అనమాట. 300 ticketsకి జస్ట్ హాఫ్ అన్ అవర్ ముందే లోపలికి అలౌ చేస్తారు. సో 4 o'clock దర్శనం అనమాట. 3:30 is the reporting time. 4కి దర్శనం ఉంది. సో 3:30కి మమ్మల్ని లోపలికి అలౌ చేస్తారు. అంతవరకు మేము ఇక్కడ కొంచెం ఫ్రెష్ అయ్యి రిలాక్స్ అవుతాము. సో నేను దర్శనం చేసేటప్పుడు బ్లాగ్ చేయకపోవచ్చు. సో మీట్ యూ గైస్ ఆఫ్టర్ దర్శన్. సోను ఏంటంటే బై వాక్ చేసేటప్పుడు పంచతో కష్టమవుతుంది అని చెప్పి పంచ అయితే మేము క్యారీ చేసాము. సో పైకి వచ్చిన తర్వాత కట్టుకోవచ్చు కదా అని చెప్పి, సో తనైతే ప్యాంట్ మీదే వేసేసుకున్నాడు పంచ. ఇంకా అక్కడ మార్చుకునే ఓపిక కూడా మాకైతే లేదు, టైం కూడా అయిపోతుంది. అండ్ లోపలికి వెళ్ళేటప్పుడు ఏంటంటే మన టికెట్స్తో పాటు ఆధార్ కార్డ్ కూడా మ్యాండేటరీగా తీసుకెళ్ళాలి. సో లోపల ఆధార్ కార్డు అండ్ టికెట్ లేనిదే మనని అలౌ చేయరు. సో ఆ రెండు అయితే మ్యాండేటరీగా క్యారీ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. హే గాయ్స్, వీఆర్ బ్యాక్ టు రూమ్ అనమాట. సో మా దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా అయింది. అండ్ మేము బయటకు వచ్చేసరికి ఆల్మోస్ట్ 8 అయింది. సో ఫుల్గా అలసిపోయాం కాబట్టి అక్కడ నాకు వ్లాగ్ షూట్ చేయడం కానీ రికార్డ్ చేయడం కానీ అవ్వలేదు. దట్టు ఫోన్స్ మేము డిపాజిట్ చేసాం కాబట్టి వ్లాగ్ అంతగా షూట్ చేయలేదు తిరుపతి కొండ మీద. సో మేము వచ్చేసి 300 దర్శనంకి వెళ్ళాం అనమాట. సో ఇది వచ్చేసి ఏప్రిల్ మంత్లో వెళ్ళాం కాబట్టి మార్చ్ మంత్లోనే మేము బుక్ చేసుకున్నాము టీటీడీ ఆన్లైన్ వెబ్సైట్లో. సో టీటీడీ ఆన్లైన్ వెబ్సైట్లో 300 and 1000 రూపీస్ టికెట్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఫస్ట్ కమ్ ఫస్ట్ అవుట్ లాగా ముందే బుక్ చేసేసుకోవాలి. సో ఈ దర్శనం టికెట్స్తో పాటు మనకి ఆన్లైన్లో ప్రసాదం లైక్ లడ్డూస్ కూడా ఇస్తారు. సో మనం ఎన్ని కావాలో అన్ని మనకి టిక్ చేసుకోవచ్చు. 300 దర్శనంకి అయితే పర్ పర్సన్ 1 లడ్డు ఇస్తారు వాళ్ళే ఫ్రీగా. సో మేమైతే కొన్ని తీసుకున్నాము లడ్డూస్. అండ్ సో అక్కడ కూడా మనకి మనీ ఇస్తే లడ్డూస్ అనేవి ఇస్తారు. సో నో ఇష్యూస్. అండ్ దర్శనం టైమింగ్స్ స్లాట్స్ మనం ఆన్లైన్లోనే బుక్ చేసుకోవచ్చు. ఈ దర్శనంకి ఏంటంటే మనము రేపు చేసుకోవాలన్నా ఇవాళ చేసుకోవాలన్నా మనం అక్కడికి వెళ్తే స్లాట్స్ బట్టి మనకి బుకింగ్ ఇస్తారనమాట. సో ఇవాళ ఖాళీ లేదు అంటే మళ్ళీ రేపు వచ్చి రేపు స్లాట్స్కి మనకి అలొకేట్ చేస్తారు. సో వాళ్ళు ఇచ్చే స్లాట్స్ బట్టి మనం వెళ్ళాలి. అదే 300 దర్శనం అయితే మనం బుక్ చేసుకోవచ్చు స్లాట్స్. అండ్ నా సజెషన్ ఏంటంటే 300 or 1000 రూపీస్కి వెళ్ళడం బెటర్ అని నేనైతే అనుకుంటున్నాను. సో మాకు కూడా దగ్గర 2.5 hours పట్టింది దర్శనం కంప్లీట్ అవ్వడానికి. సాటర్డే కాబట్టి దట్టు వీకెండ్ హాలిడే గుడ్ ఫ్రైడే కాబట్టి చాలామంది వచ్చారు. అండ్ దర్శనం అయితే చాలా చాలా బాగా అయింది. సో రేపు వచ్చేసి మేము శ్రీకాళహస్తి అండ్ వేరే టెంపుల్స్ ఉన్నాయి, అవి కూడా చూడడానికి వెళ్తున్నాము. హలో గాయ్స్, గుడ్ మార్నింగ్.
సో లాస్ట్ నైట్ మేము ఫుల్ స్లీప్ వేసేసాము అండ్ అలసిపోయాం కాబట్టి బాగా పడుకున్నాము అండ్ లెగిసేసరికి 8 అయింది. అండ్ ఇక్కడ మాకు హోటల్ 9కి చెక్అవుట్. సో ఇక్కడ నుంచి మేము చెక్అవుట్ చేసుకొని పద్మావతి అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాం తిరుపతిలో. సో అది ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్ ఉంది మేమున్న హోటల్ దగ్గర నుంచి. సో ఆ టెంపుల్ దర్శనం అయిపోయాక బ్రేక్ఫాస్ట్ చేసేసి అప్పుడు శ్రీకాళహస్తికి బయలుదేరిపోయాం. అండ్ మేము శ్రీకాళహస్తికి రీచ్ అయిపోయాము. శ్రీకాళహస్తిలో కూడా ఏంటంటే మొబైల్స్ నాట్ అలౌడ్ అనమాట. సో బయటనే మేము లగేజ్ మొబైల్స్ డిపాజిట్ చేసేసి టెంపుల్లోకి వెళ్ళాము. అండ్ శ్రీకాళహస్తి అంటే ఫేమస్ రాహుకేతువ పూజ. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు రాహుకేతువ పూజ అనేది కంపల్సరీ చేయించుకుంటారు. సో మేము కూడా రాహుకేతువ పూజ చేయించుకున్నాము. ఇది కూడా టికెట్స్ అవైలబుల్ ఉంటాయి. లైక్ 500, 750, 1500, 2500 వరకు టికెట్స్ అవైలబుల్ ఉంటాయి. సో మనకున్న శని దోషాలు ఏమైనా ఉంటే అవి పోవడానికి ఈ పూజ ఇక్కడ బాగా ఫేమస్గా చేస్తారు అన్నమాట శ్రీకాళహస్తిలోని. దర్శనం అయిపోయింది. శ్రీకాళహస్తిలో పూజ కూడా చేసేసుకున్నాము, అంతా అయిపోయింది. సో బ్యాక్ టు రైల్వే స్టేషన్కి వచ్చేసాము, శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్కి. సో ఇక్కడ నుంచి నైట్ 8 o'clockకి మా ట్రైన్. సో బ్యాక్ టు హైదరాబాద్ అనమాట ఇంకా. సో ఈ వ్లాగ్ని ఇంతటితో నేను ఎండ్ చేస్తున్నాను. సో ఇఫ్ యూ గైస్ లైక్ అవర్ ఛానల్, please do like, share and subscribe to our channel Sonu's Samradhyam, and bye bye, see you in the next video.